ఇది ఇలా అయితే నిజంగా మరి ఆదాయం కూడా తగ్గిపోయినట్టేనా భారీగా? ఇంక ముందు ఇంకా తగ్గిపోద్దా? బెల్ట్ షాపులకి కల్తీ లిక్కర్ వలన తాగడం ఆగారేమో అనుకుంటున్నా, నేను కొంచెం తగ్గించారేమో అనుకుంటున్నా. ఇళ్లలో అంతేనా? లేడీస్ ఒట్లు వేయించుకుని ఉంటారు, నువ్వు చస్తే గనక మేము పిల్లలు ఏమైపోతామని చెప్పేసి, తాగు నువ్వు కావాలంటే అబ్బాయి మద్యం షాప్కి వెళ్ళి తాగని బెల్ట్ షాప్ లో తాగద్దని చెప్పుంటారు. అందుకని ఆగుతాయి. మొదట్లో భయపడి కొద్ది రోజులు ఆగుతారు, మళ్ళీ మామూలుగా అయిపోతుంది. బేసిక్ గా బెల్ట్ షాప్ ఏదో తీసేసినట్టు భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదే అంటే బెల్ట్ షాపులు మేము తీసేస్తున్నాం, అంటే మనమే డిబేట్లలో చాలా సార్లు చెప్పాం కదా, ఈనాడు జ్యోతి చెప్పింది కదవయ్యా, కల్తీ లెక్క ఇదే మధ్య బెల్ట్ షాపులు ఉన్నాయి, లక్ష బెల్ట్ షాపులు ఉన్నాయని అన్నాను కదా. అంటే వాళ్ళు చంద్రబాబు గారికి మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారని కూడా మనమే మాట్లాడాం. కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు లేదు వాళ్ళని ఏదో తిట్టుంటారు, దాంతో బెల్ట్ షాపులు ఏం లేవు ఇప్పుడు అన్ని, ఇప్పుడు గంజాయి లేదు, ఇప్పుడు దొరికితే ఒరిస్తా అని చెప్పు, రేపు లెక్కర్ దొరికితే కనుక లేదు అది షాప్ లో తెచ్చుకు తాగింది అనుకో, అది వ్యవహారం. కానీ నిజంగా బెల్ట్ షాపులు అనేది కంప్లీట్ గా లేకుండా చేస్తే కొంతవరకు తగ్గవ అమ్మకాలు, మనుషులు ఆరోగ్యం బాగుపడుతుంది, వైన్ షాప్ కి వెళ్ళి ఆరోగ్యమే బాగుపడుతుంది. ఇప్పుడు జగన్ తీసుకొచ్చిన ఒక సంస్కరణ నేను అప్రిషియేట్ ఎందుకు చేస్తానంటే, రేట్లు ఎక్కువ కమ్మటం, అట్లాగే టైమింగ్ పెట్టడం, ప్రభుత్వ మద్యం దుకాణం ద్వారా పెట్టడం వల్ల లిమిట్ వచ్చింది, కంట్రోల్ వచ్చింది. 3 బాటిల్ తాగేవాడు 1 బాటిలే తాగాడు. నేను అనేక మందితో పనిచేసే వాళ్ళతో మాట్లాడా, మేస్తులు అనేవాడు.